చనిపోయి పరలోకంలో ఉన్నవారు భూమి మీద జరుగుతున్న వాటిని చూడగలుగుతారా? చనిపోయి పరలోకంలో ఉన్నవారు భూమి మీద జరుగుతున్న వాటిని చూడగలుగుతారా? ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మనం ఎప్పుడు ఇలాగ ఆలోచించున్నాం. సో పరలోకంలో ఉంటారండి, వాళ్ళ లోకం వాళ్ళది, మన లోకం మనదే, కాబట్టి మనం ఏం చేస్తున్నా అక్కడ పరలోకము గమనించదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమిటి తెలియదు, కాబట్టి వాళ్ళ లోకం వాళ్ళది, మన లోకం మనది అన్నట్టుగా అదే భ్రమలో మనం ఉంటాం. అలాగే మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ నిజంగా పరలోకంలో ఉన్నవారు భూమి మీద వాటిని చూడలేరా, చూడగలుగుతారా? సో ఈ యొక్క వీడియోలో నేను దీనికి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఇక షార్ట్ వీడియో మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. సో వీడియోని చివరిదాకా చూడండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉంది అన్నట్లయితే తప్పకుండా మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. చనిపోయి పరలోకంలో ఉన్నవారు భూమి మీద జరుగుతున్న వాటిని చూడగలరా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఎస్ అనగానే కొంతమంది గుండెలు కలక్ అంటుంటాయి. ఏంటి, పైన ఉన్నటువంటి వారు భూమి మీద జరుగుతున్న వాటిని చూడగలుగుతారా? భూమి మీద ఏం జరుగుతున్నా కనిపిస్తూ ఉంటుందా? ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారా? అయ్యో, నా జీవితం గురించి వాళ్ళు ఏం చూస్తున్నారు, నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను, నాకు ఏం సంభవిస్తూ ఉంది, నా ఫ్యామిలీ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారా? ఇలాగ చాలామందికి మైండ్లో ఒక భయం అనేది లేదా ఒక రకమైనటువంటి ఫీలింగ్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. నిజంగా చూడగలుగుతారంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఇది నేను చెప్పే మాట కాదు, లేఖనాలు మేము ముందు ఉంచుతాను, మీరు దాన్ని పరిశీలన చేయండి. అందులో మీకు వాస్తవం ఉంది అని మీకు అనిపిస్తే జస్ట్ టేక్ ఇట్. సో మనం ఏమి నమ్మినా మనకి ఏముండాలి? లేఖన ఆధారం ఉండాలి. లేఖన ఆధారం లేకోకుండా మనం ఏది నమ్మం కదా. సో 3 స్క్రిప్చర్స్ మేము ముందు ఉంచుతాను, మీరు ఒకసారి దాన్ని బాగా పరిశీలన చేయండి. లూకా సువార్త 16వ అధ్యాయం, అక్కడ యేసుప్రభువు వారు ధనవంతుల లాజరు గురించి అక్కడ ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. సో ధనవంతులు లాజరు ఉంటారు, ఇద్దరు కూడా చనిపోతారు. లాజరు ఏమో చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళ డెస్టినేషన్స్ మారిపోయాయి. ఇప్పుడు ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాముని అతను రొమ్మున లాజర్ని కూడా చూశాడు. అంటే ధనవంతుడు వారిని గుర్తుపట్టగలిగాడు. తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాత్ర పడుచున్నానని కేకలు వేశాడు. అంటే అక్కడ ధనవంతుడు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు అబ్రహాముతో. అయితే అబ్రహాం ఇచ్చినటువంటి జవాబు నేను గమనించాలి. అందుకు అతను అబ్రహాము, కుమారుడా, అంటే అబ్రహాము కూడా ధనవంతుని గుర్తుపడుతున్నాడు, అంటాడు, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టము అనుభవించరని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి రీకలెక్ట్ చేసుకో బాబు. నువ్వు బతికినంత కాలము కూడా నువ్వేం చేస్తావు? నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖాన్ని అనుభవించావు. అంటే భూమి మీద ధనవంతుడు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించాడని అబ్రహాముకి ఎలా తెలిసింది? ఏ విధముగా ఆయన మరి విచ్చలుడిగా బతికాడు, హద్దు అదుపు లేకుండా బతికాడు, ఏ విధంగా లాజరు కూడా కష్టాలు అనుభవించాడు, ఇబ్బందులు పాలయ్యాడు, ఇదంతా కూడా అబ్రహాము తెలుసు. అందుకే అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో ధనవంతుడా, నా కుమారుడు నువ్వు జ్ఞాపకం చేసుకో అని భూమి మీద అతని జీవితాన్ని అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాం. అంటే అక్కడ అబ్రహాము భూమి మీద ధనవంతుని యొక్క జీవితాన్ని అబ్రహాము చూడగలిగాడు కదా. దేవుడు ఆ ఆధిక్యతను ఇచ్చాడు, దేవుడు అది ఇచ్చాడు అబ్రహాంకి. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇంకొక లేఖనాధారం చూపిస్తాను, దాన్ని కూడా మీకు పరిశీలన చేయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఏ సందర్భం ఇది? ఓకే, ఇది 7 ఏళ్ల శ్రమల కాలపు ఒక సందర్భం. ఇది దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమలో ప్రభు కోసము సాక్ష్యముగా నిలబడి
ఆయన వాక్యం కోసం గట్టిగా నిలబడే వాళ్ళందరూ కూడా హతసాక్షులు అవుతారు, వధించబడిన వారి ఆత్మని ఆ బలిపీఠం కింద చూచితిని అంటున్నాడు యోహాను. బలిపీఠం కింద చూచితిని 10వ వచనం. ఇప్పుడు ఆ బలిపీఠం కిందటువంటి ఆత్మలు చేసేటువంటి ఒక మొర మీరు గమనించాలి. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసుల ప్రతిదండన చేయక ఉందుమని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే ఆ బలిపీఠమైనటువంటి ఆత్మలు మొరపెడుతున్నాయి, ప్రభా ఎందాక నువ్వు ఇంకా తీర్పు తీర్చుకోకుండా ఉంటావయ్యా. అంతమంది హతసాక్షులు అవుతున్నారు, అంతమంది వధించబడుతున్నారు, వాళ్ళ రక్తము ఏలై పడతా ఉంది. ఇంకా ఎంతమంది చచ్చిపోవాలయ్యా, ఇంకా నువ్వు తీర్పు తీర్చట్లేదంటయ్యా, నువ్వు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా ఎందుకు నువ్వు ప్రతిదండన చెయ్యట్లేదు అని వీళ్ళు దేవుని దగ్గర వాళ్ళు మొరపెడుతున్నారు. అంటే భూమి మీద 7 ఏళ్ల శ్రమలు జరుగుతున్న సంగతి వాళ్ళకి అర్థమవుతా ఉంది. శ్రమల కాలంలో వాళ్ళు చంపబడుతున్నారు అన్న సంగతి కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇంకా తీర్పు కాలం అయిపోలేదు అన్న సంగతి కూడా వాళ్ళకు అర్థమవుతా ఉంది. ఆడంగా చచ్చిపోతున్నారు చాలా మంది అన్న సంగతి వీళ్ళు చూడగలుగుతున్నారు. అంటే భూమి మీద జరుగుతున్న సంగతిని వాళ్ళు చూడగలుగుతున్నారు. అందుకే కదా వాళ్ళు మొరపెడుతున్నారు. ఇప్పుడు భూమి మీద ఆ సీన్ వీళ్ళు కనిపించలేదు అనుకోండి, వీళ్ళు ఎలాగా మొరపెడతారు, ఎలా వీళ్ళు ఇలా చెప్పగలుగుతారు? ఎంత ఆకరు తీర్పు తీర్చక ఉంటావు, ప్రతిదండన చేయక సగటుగా ఎలా ఉంటావు ప్రభా? ప్రతిదండన చెయ్యి అంటే ప్రతిదండన ఇంకా జరగలేదు, దేవుని తీర్పు ఇంకా జరగలేదు అనే విషయము మీకు చాలా స్పష్టంగా కనపడతాం. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళకి ఇది కనపడుతున్నట్టే కదా. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రకటన 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ తర్వాత బహు జన శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వీటిని ప్రభువు స్తుతించండి. అంటే పరలోకంలో ఇప్పుడు గొప్ప సెలబ్రేషన్. ఎందుకు సెలబ్రేషన్ చూద్దాం. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును అంటున్నాడు. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తము బట్టి దానికి ప్రతిదండన చేసెను. ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయం ఏంటిది? ప్రభా ఎంత దాకా ప్రతిదండన చేయకుంటావయ్యా అని మొరపెట్టారు. ఆ తర్వాత ఏమైంది? దేవుడు వాళ్ళకి ప్రతిదండన చేశాడు భూమి మీద. ఆ మహాబబులోనికి దేవుడు తీర్పు తీర్చాడు, దేవుడు వారిని శిక్షించాడు. అందుకే ఇప్పుడు వీళ్ళు అంటారు కదా ఏమని? ఆహా, ఆయన తీర్పులు సత్యము న్యాయములై ఉన్నవి. ఇప్పుడు ఆయన తీర్పుని సత్యము న్యాయం గురించి వీళ్ళు పొగుడుతున్నారు. వీళ్ళు ఏమైతే వేచి ఉన్నారో భూమి మీద దేవుడు అది చేసే పాటికే ఇప్పుడు వీళ్ళు కలిసి దేవుని స్తుతిస్తున్నారు. అంటే 7 ఏళ్ల శ్రమలు అయిపోలేదు సంగతి వీళ్ళకి చూస్తున్నారు. 7 ఏళ్ల శ్రమల్లో హతసాక్షులు అవడము వీళ్ళు చూడగలుగుతున్నారు. ఆలస్యం అవుతుంది అన్నట్టుగా వీళ్ళు మొరపెడుతున్నారు. ఆ తర్వాత దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమల అనంతరము దేవుడు తీర్పు ప్రతిదండన చేసిన తర్వాత ఆ సందర్భాన్ని కూడా వాళ్ళు చూడగలిగారు. అందుకే పరలోకంలో దేవుని స్తుతించండి అన్నట్టుగా దేవుని మహిమపరుస్తున్నారు. నో టెల్ మీ, పరలోకంలో ఉన్న వారికి భూమి మీద జరుగుతున్న వాటిని చూడలేరా అంటే చూడగలుగుతారు. దే కెన్ సీ. 7 ఏళ్ల శ్రమ చూడగలుగుతున్నారు, దేవుని తీర్పుల్ని చూడగలుగుతున్నారు. అలాగే ధనవంతుని యొక్క జీవితము, లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా అబ్రహాము కూడా చూడగలిగాడు. సో ఈ ప్రకారంగా మన జీవితము, మన ప్రవర్తన ఏమండి, మనకున్న వాటన్నిటిని కూడా హెవెన్ ఈజ్ నోటీసింగ్. పరలోకంలో ఉన్న వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు అని చెప్పచ్చు ఈ లేఖన పరిధిలో మనం ఆలోచిస్తాం. సో స్క్రిప్చర్స్ మీ ముందు ఉంచాను. నౌ యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా ఏదైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లేఖన బట్టి నా అభిప్రాయం మీకు చెప్పాను. మీ అభిప్రాయం ఏదైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా మనం తెలుసుకుందాం. అండ్ అలాగే మీకు ఏమైనా బైబిల్ ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే వాటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలు చూసుకొని దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూఆర్ బ్లెస్డ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.